స్థాయి మరచి ఆరోపణలు చేయడం తగదు. కందికుంటపై ఫైర్ అయిన వజ్రభాస్కర్ రెడ్డి. కదిరి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్థాయి మరచి ఆరోపణలు చేయడం తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకుడు కందికుంట వెంకటప్రసాద్పై ఫైర్ అయ్యారు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవినీతి కేసులలో స్క్వాష్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు మీ నాయకుడికి మొట్టికాయలు వేసిన మాట వాస్తవం కాదా? లేని రోగాలతో పాటు ముసలితనం చూపించి ఎవరెవరో కాళ్ళు పట్టుకుని బెయిల్ పైన వచ్చిన మీ నాయకుడు ఏం ముత్యమో చెబుతావా? ప్రజా కోర్టులో 151 సీట్లతో రాష్ట్ర ప్రజలు కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి స్థానంలో మా నాయకుడిని కూర్చోబెట్టారు. టికెట్ నీకే రావాలని మేము కోరుకుంటున్నాం. ముచ్చటగా 3వ నీపైనే గెలవాలన్నదే మా సంకల్పం. నువ్వు రాజకీయాలలోకి రాక మునుపు ఏ ముత్యమో, వచ్చాక నీ చరిత్ర ఏమిటన్నది కదిరి ప్రజలందరికీ బాగా తెలుసునని, మీ మాటలు చూస్తుంటే గురువింద కిందనున్న నలుపు గుర్తు ఎరుగదు అన్నట్లుగా ఉంది. ముచ్చటగా 3వ నిన్ను ఓడించకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక 3 పార్టీలు కలిసి జెండాలు జతకట్టారు. గతంలో ఎమ్మెల్యేగా గెలవడం కూడా నీ సొంత బలంతో కాదు, సిద్ధారెడ్డి పుణ్యం ఫలంతోనే అన్న సంగతి మరవకూడదు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేర చరిత్ర బయటపెట్టి నీకు రాజకీయ సమాధి కడతామని హెచ్చరిస్తున్నా. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీ మీద ఎస్ఎల్పి అబూబకర్ అనే వ్యక్తి స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది. ఏమని? ఈ వ్యక్తికి ఏదైతే స్టే ఏకేట్ చేయమని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే, ఇతనికి ఏదైతే స్టే ఉందో ఇమీడియట్గా ఏకేట్ చేయమని జరగడం ఒక ఆలోచనతో. కానీ ఆ స్టే ఉద్దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టి అబూబకర్ ఏమైతే వేశాడో ఆ దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన తీర్పులో భాగంగానే హైకోర్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దీనిని త్వరగతిగా పూర్తి చేయాలనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి గాను కందుకుంట వెంకటప్రసాద్కు సంబంధించిన లాయర్ మేము స్థానిక ఎలక్షన్లో కానీ లేదా జరగబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో పాల్గొనము, ఈ కేసు కొట్టేసేంత వరకు అని చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పులో భాగంగా నీకు ఫేవర్గా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. అది కొద్ది రోజులు మాత్రమే లేదా కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, రాష్ట్రానికి కూడా తెలుసు. కానీ ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద. నువ్వు రాజకీయాలకు రాకముందు వేసినటువంటి కేసు, అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా వేసిన కేసు నీ మీద ఉంటే, ఆ రోజు మీ పేరు అలియాస్ రమేష్ అని, అలియాస్ రమేష్ రెడ్డి అని, లేదా వెంకటప్రసాద్ అని రకరకాల వాటి మీద మీ మీద కేసు రన్ అవుతా వచ్చింది. సుదీర్ఘంగా 25 సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగా మీరేం ఆలోచన చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన ముత్యంలో బయటికి రావాలంటే అతను కూడా ఇమ్మీడియట్గా నా మీద త్వరగతిగా కేసును పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని మాట్లాడుతున్నారు. నీ కేసుకు దీనికి ఏమన్నా పొంతన ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు. వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్లు ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకునే సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి 90 రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసును 18 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకే